అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్షం బీభత్సం సృష్టించింది. వరద నీటిలో కొట్టుకుపోయి 4 చనిపోయారు. ఎస్ఎన్ కాలనీలో ఓ బాలిక మురుగు కాల్వలో కొట్టుకుపోయింది. ఆమెను రక్షించబోయి తల్లి, మరో యువకుడు సైతం కొట్టుకుపోయారు. ఈ ముగ్గురి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మరోవైపు డైట్ మున్సిపల్ పార్క్ దగ్గర రోడ్డుపై వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరింది. ఈ నీటిలో 7గురున్న ఆటో ఒకటి మునిగిపోయింది. దీంతో ఆటోలోని 7గురిలో 6గురిని కాపాడగలిగారు స్థానికులు. అయితే 8 ఏళ్ల ఆమిని అనే చిన్నారి మాత్రం నీటిలో కొట్టుకుపోయింది. పాప మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు అందించడానికి. శివ, వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఒకవైపు ఎక్కడ చూసినా కాలువలు ఇదవుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఆటోలో ఏదైతే కొట్టుకుపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? సౌమ్య, నేను రాత్రి కురిసిన వర్షానికి మాత్రం రాయచోట్ల మాత్రం బీభత్సం అని చెప్పవచ్చు. ఎందుకంటే సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత మాత్రం ఒకసారిగా పాఠశాల నుంచి ఆటోలో వెళ్తున్న విద్యార్థుల్లో మాత్రం ఒకసారిగా ఆటో మునిగిపోవడం మాత్రం దాదాపు ఆటోలో 7 మంది ఉన్నారు. అయితే 7 మందిని కూడా స్థానికులు అయితే ఎవరైతే ఉన్నారో కాపాడగలిగినప్పటికీ కూడా యామిని అనే బాలిక మాత్రం వర్షం నీటిలో పూర్తి స్థాయిలో కొట్టుకుపోయింది. అయితే ఇదే సమయంలో మరో ప్రాంతంలో రాయచోట్ల మరో ప్రాంతంలో కూడా వర్ష బీభత్సించి అక్కడ పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతం కావడంతో మునిగిపోవడంతో మాత్రం ఏదైతే డ్రైనేజీ కాలం ఉంటుందో డ్రైనేజీ కాలంపై ఉన్నటువంటి తల్లి కూతురు మాత్రం అక్కడికక్కడ ఆ కాలంలో కొట్టుపోయి జరిగింది. అయితే వారు కాపాడే ప్రయత్నంలో కూడా మరి గణేష్ అనే యువకుడు కూడా అదే కాలంలో కొట్టిపోయి అక్కడ స్థానిక 3 మృతి చెందారు. అయితే దీనికి సంబంధించి కూడా చూస్తున్నాం. అయితే 3 మృతదేహాలు లభించినప్పటికీ కూడా యామిని బాలిక ఎవరైతే ఉన్నారో 7 సంవత్సరాల బాలిక మృతదేహం ఇప్పటివరకు లభించలేదు. అయితే దీనికి సంబంధించి మాత్రం అధికారులు ఎప్పటికీ రాత్రి అప్రమత్తప్పటికీ వాటి వెలికిసే వర్త చేసేప్పటికీ కూడా బాలిక అయితే ఆచూకీ ఇప్పటికి లభ్యం కాలేదు. అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు రాత్రి అప్రమత్తమై మొత్తం పూర్తి స్థాయిలో రాయచోట్ల ఏదైతే ఉందో కాలువలంటే శుభ్రం చేసి వాటన్నింటి కూడా చర్యలు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ రోజు కూడా వర్షాలు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తారు. దీనికి సంబంధించి ఎవరైతే మంత్రి రాంప్రసాద్ ఉన్నారో ఆయన కూడా పూర్తి స్థాయిలో మృతుల కుటుంబాలకు ఆదుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. వీటితో పాటు రాయచోట్ల ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో వారందరినీ కూడా సురక్షిత భారత్ తరలించాలి. మరోవైపు ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ సూచించడంతో జిల్లా కలెక్టర్ వెంటనే రెవెన్యూ సిబ్బందిని మొత్తం అప్రమత్తం చేసి పూర్తి స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ రోజు వర్షాల నేపథ్యంలో మాత్రం ఇలాంటి ఘటన జరగకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. సౌమ్య, ఇప్పటివరకు అధికారులు అక్కడికి రావటం అంటే ఎక్కడెక్కడ జల దిగ్బంధం కనిపిస్తుందో, ఎక్కడెక్కడ వాటర్ ఫామ్ అవుతుందో ఇదంతా అబ్జర్వ్ చేసి దాన్ని వేరే విధంగా మళ్లించే ప్రయత్నం చేశారా శివ? సౌమ్య, ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో కే రామాపురం మాత్రం పూర్తి స్థాయిలో అది పూర్తి లోతట్టు ప్రాంతం. ఈ నేపథ్యంలో సైనికులు పూర్తిగా లేకపోవడం, వాటర్ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అక్కడ దాదాపు రాయచోటి నగరంలో దాదాపు మోకాట్లో నీళ్లు నిలిచాయి. ఎందుకంటే భారీ వర్షం గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మాత్రం భారీ వర్షం కురిసిన నేపథ్యంతో పాటు ఎగువన ప్రాంతాల నుంచి కూడా నీరు ఒకసారి కిందకి రావడం, అక్కడ కాలువలు సరిగ్గా లేకపోవడంతో ఏదైతే కాలువ దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అది లోతట్టు ప్రాంతంలో వంకకు వాగు దగ్గర ఉండడంతో ఆ వాగులు కొట్టుకున్నటువంటి గుర్తించారు. అయితే వెంటనే గుర్తించి 3 మృతదేహాలు లభించేప్పటికీ కూడా యామిని బాలిక మాత్రం ఇప్పుడు లభించలేదు. ఇప్పుడు పూర్తి రాత్రి నుంచి కూడా బాలిక మృతదేహం చర్యలు చేపట్టేప్పటికీ లభించకపోవడంతో ఈరోజు ఉదయం నుంచి మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు. వీరందరికీ కూడా లోతట్టు ప్రాంతాలను పూర్తి స్థాయిలో ఎగువ ప్రాంతాలకు తరలించారు. మరోవైపు ఈ వరద ఈ రోజు కూడా కొనసాగిన నేపథ్యంలో మాత్రం గట్టి చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. సౌమ్య, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.